మాట్లాడదాం ఒక నిమిషం అండి మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? కార్యకర్తల్ని గతంలో వైసీపీ పక్కన పెట్టింది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేసింది అంటున్నారు. మరి కార్యకర్తల్ని ఈసారి మేము నమ్ముకున్నామని చెప్పిన వైసీపీ పార్టీ కార్యకర్తల్ని ఉసిగొలుపుతుందా? ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు అంటే వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులకి వేదన, పార్టీకి కూడా పార్టీ అధినాయకత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు కరెక్ట్ కాదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు వైసీపీ వారు, అధినేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీకు ప్యానల్లో పాల్గొన్న కృష్ణాంజనేయులు గారికి, అజయ్ గారికి, అదే లక్ష్మీకాంత్ గారికి, చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అండి. నేను కూడా బర్త్డే రోజు డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సింగనమల వర్గంలో అక్కడ మాజీ మంత్రి శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో మేము, అక్కడ మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. 576 మంది రక్తదానం చేయడం జరిగింది ఆ నియోజకవర్గంలో. నేను రాయదుర్గం నియోజకవర్గం, అది కూడా అనంతపురం జిల్లానే, ఇక్కడ పరిశీలకుని. ఆ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో అంటే కేకులు కట్ చేయడమా, అన్నదానం చేయడమా, వస్త్రదానం చేయడమా, మెడికల్ క్యాంపులు పెట్టుకోవడమా, అనేక రకాలుగా చేసినటువంటి సందర్భం నేను చూడంగా నాకు వచ్చినటువంటి, అంటే నేను రిపోర్ట్ ఇవ్వాలన్నమాట ప్రతి రోజు ఏం జరుగుతుంది ఆ నియోజకవర్గంలో అనేది. ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి నాకు ఫొటోస్ పంపిస్తే నేను ఒక నియోజకవర్గం ఎక్కడో చోట నేను పాల్గొంటాను, తర్వాత వేరే ఫోటో పంపించేటని మాకు ఒక యాప్ ఉంటుంది, యాప్ లో మేము అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, కాబట్టి వాటన్నిటిని నేను చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. అది ఈసారి ఎట్లా జరిగిందంటే గ్రామాల నుండి, మండలాల నుండి, నియోజకవర్గాల నుండి, జిల్లాల నుండి, రాష్ట్రం నుండి, విదేశాల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగిన సందర్భం నిన్న కనిపిస్తుంది. దీన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒళ్ళు జర్లుబారినట్టుంది అనమాట. జర్లుబారినట్టుండి కంపరం బట్టి సైకోలు, షాడిస్టులు ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళు పెద్ద సైకోలు. కాబట్టి ఇతరులు సైకోలు అంటారు. మనం సైకో అయినప్పుడే ఇతరులు సైకోలు అంటాం. మనం మంచోళ్ళం అయితే మనం చెడ్డోళ్ళు, ఇతరులు ఆ మాట అనము. కాబట్టి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళని చూసి ఒకవేళ ఎవరన్నా పొరపాటున మా వాళ్ళు కూడా చేసినారేమో తెలియదు. వీళ్ళు ఎందుకు మేము పెద్ద సత్యచంద్రులు అని చెప్తున్నారో దీంట్లో చూడండి ఒక్కసారి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు యాటలు నరికేది, ఆ నరికిన యాటలను రక్తం ఆ నాయకులకు చూపించేది మీకు కనిపిస్తుందండి చంద్ర గారు? లేదు, కెమెరా మీరు సరిగా పెట్టండి ఫ్రేమ్. లేదండి, కొంచెం పక్కకి, ఇంకొంచెం మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టండి ఫ్రేమ్, వెనక్కి. ఓకే, ఓకే, అది వినిపించట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అంటే వీళ్ళు ఇంత 4 ఇంతలు చేసినటువంటి సందర్భంతో పాటు వీళ్ళు సినిమా రిలీజ్ అయినప్పుడు ఏటలు కోసి ఆ ఏటల తలలు తెచ్చి పెచ్చిళ్ళకి కట్టి కేకలేసి ఊళ్ళేసి బండ్ల మీద పెట్టి ఊరేగింపు చేసినటువంటి ఈ పెద్ద మనుషులు కూడా నీతులు చెప్తేట, నీతులు చెప్పేవానికి పాటించగలిగేట్టుకుంటే నీతులు చెప్పాలా. నీతులు పాటించడం కూడా నీతులు చెప్పుకుంటూ వచ్చేట్లవుతుంది. నీతులు చెప్పడానికి వీళ్ళకి అర్హత లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసినప్పుడు ఏ ఒక్క కేసు కూడా మేము పెట్టిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో ఇలాంటి కేసు ఒక్కటి లేదు. ఈ రోజు మీరు చెప్పినట్టు ముదుగుప మండలం ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ దారిలో వస్తూ మేము కూడా పులివెందులకు అనంతపురకు వచ్చే దారిలో వచ్చింది. అది ఆ విలేజ్ లో చేసింది వాస్తవమే. కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బొమ్మగానిపల్లి అనే తాండా ఉంది. ఆ బొమ్మగానిపల్లి తాండాలో కూడా చేసింది వాస్తవమే. చేసిన తర్వాత అక్కడ కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టి దాని మీద కోర్టు చుట్టూ తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి దానికి ఏ ఒక్క చోట కూడా చిన్న క్వశ్చన్ కూడా ఉండదు. అది వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ఊర్లలో చందాలు వసూలు చేసేది. బొమ్మగానిపల్లి అనేది తాండా అనమాట. ఆ తాండాలో ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చందాలు వేసుకొని ఏటలు తెచ్చుకొని నరుక్కొని వాళ్ళేదో సుమారు సంబరాలు చేసుకుంటే దాన్ని తీసుకుపోయి వీళ్ళనేదో మేము నరుకుతామన్నట్టు, వీళ్ళనేదో మేము కొడతామన్నట్టు, వీళ్ళనేదో అన్నట్టు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే వర్ణించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు వీళ్ళకి ఇదే పని అనమాట. మద్దతులు చేయడం, రేపులు చేయడం, అక్రమాలు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్రజలకి నిజాలు కావాలి. మీరు ఆధారాలు చెప్పారు, వారి దగ్గర కూడా ఏవో ఆధారాలు ఉన్నాయంటున్నారు. అజయ్ గారు చెప్పండి.
చంద్ర గారు కొంచెం ఆపమంటున్నా. నాది అయిపోయింది కదా, అయిపోయింది. ఇంకొక మళ్ళీ వాళ్ళకి కావాల్సిన నేను మాట్లాడినా టీసీఆర్ ఇచ్చి ప్లే చేపిస్తే నేను మాట్లాడినా వీళ్ళు రాష్ట్రంలో చేసిన జేజేలు కొడతా ఉన్నారు. ఏ విధంగా జనాలు తల నరుకుతామని వీళ్ళు కేరింతలు కొడతా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. ఆయన ఏదో సాక్ష్యం చూపిస్తా అన్నాడు. నేను మీకు ఒక 10 అతి దారుణంగా నరికితే ఇప్పుడు ఒక్క విషయం అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం. సీఎం చంద్రబాబే నిన్న అక్కడ పోలీస్ కార్యాలయం ఓపెనింగ్ సంబంధించి కూడా ఆయన నేరుగా మాట్లాడారు. ఎవరైనా ఎవరి పుట్టినరోజు వేడుకలైనా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అక్కడ జంతు బలులు చేసి కేక్ కటింగ్ తల్వార్లు ఉపయోగించి లేదా బెదిరించడం లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా చేస్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. మీ ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు ఏంటో రెడీ చేసుకోండి, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ లక్ష్మీకాంత్ గారు ఆడియో ప్రాపర్ గా లేదు, కరెక్ట్ గా ఒక్కసారి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. వాళ్ళు నీతులు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు నీతులు పాటిస్తారా? చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడతారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకటి రేపు ఒకటి మాట్లాడతారు. ఎలక్షన్ ఓకే, మీరు ఎవరి దగ్గర వాళ్ళు ఇప్పుడు నీతులు పాటిస్తారు? వాళ్ళ జీవితాంతం అబద్ధాలు మాట్లాడుతున్నారు, వాళ్ళ జీవితాంతం మోసంతో వస్తున్నారు, వాళ్ళ జీవితాంతం ఇతరుల మీద నిందలేసి వస్తున్నారు, వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఇతరులను సాక్ష్యం చేసి ఇతరులను ఇబ్బందులు పెట్టి ఏ విధంగా వాళ్ళు రాజకీయం చేశారో ఈ రోజు వాళ్ళు మళ్ళీ అర్థమవుతుంది. నేను ఏ ఒక్క రోజు అసెంబ్లీలో సీట్ గా మాట్లాడేవా? అసెంబ్లీలో మాట్లాడతారా సైకోగానే? వీళ్ళు ఇంత దిగజార్చిన మాట్లాడి తయారై వీళ్ళు వచ్చి నీతులు చెప్పుకుంటూ వచ్చేటప్పుడు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు అక్కడ ఏ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదు. అమలు చేసినటువంటి పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. మీరు మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు మాట్లాడితే ప్రజలకి ఏం అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి దయచేసి. ఒక్క నిమిషం అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే ప్లీజ్ అండి, సమయం వృధా అవుతుంది. ప్లీజ్ లక్ష్మీ గారికి మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు ఎస్ మాట్లాడదాం. అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అజయ్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు, నెల్లూరులో కూడా కత్తులతో స్వైర విహారం ఇన్సిడెంట్